హే గైస్, హలో, నమస్తే. అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. నా పేరు అజయ్. సో నేను ఇప్పుడు కరెంట్లీ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్నాను. ఓకేనా? సో గైస్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి డైరెక్ట్గా పిఆర్ ఇస్తున్నారు అని టాకే కాదు, ఇన్ రియాలిటీ ఇస్తున్నారు. ఓకేనా? సో మనం ఏంటంటే ఈ వీడియోలో ఓకే డైరెక్ట్గా పిఆర్ తీసుకోవచ్చా లేకపోతే ఇంటర్న్షిప్ చేయాలా అని దాని మీద నేను నా అభిప్రాయం మాత్రం మీతో షేర్ చేస్తాను అనమాట. వాటి వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అకార్డింగ్ టు ఎన్ఎంసి ఏం చెప్తుందంటే ఎవరైతే అబ్రాడ్లో ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేస్తారో, ఓకేనా, ఇంటర్న్షిప్ చేస్తారో వాళ్ళు మాత్రం ఇండియాలో ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎవరైతే అబ్రాడ్లో ఇంటర్న్షిప్ చేస్తారో వాళ్ళు మాత్రం అబ్రాడ్లో ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇండియాకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు ఎఫ్ఎంజీ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా పిఆర్కి అప్లై చేయొచ్చు. ఓకేనా? కొన్ని కంట్రీస్ మాత్రం ఏంటంటే ఇంటర్న్షిప్ అయితే అక్కడ మీకు చేయడానికి మీకు అవకాశం ఇస్తుందన్నమాట. ఓకే, కొన్ని కాలేజ్ అయితే అసలు ఇంటర్న్షిప్ ఉండదు. డైరెక్ట్గా మీకు ఫైనల్ ఇయర్లో క్లర్క్షిప్ లేకపోతే ఏదోటి మీకు హాస్పిటల్ రొటేషన్ అని ఇంకా దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోద్ది అనమాట. సో కొన్ని కంట్రీస్ మాత్రమే మీకు ఇంటర్న్షిప్, లైక్ చైనా లాంటిది. కానీ ఇక్కడ అంటే మీకు 6 years కదా, కాబట్టి లాస్ట్ ఇయర్ మీకు ఇంటర్న్షిప్ లాగా ఉంటుంది. మీకు క్లియర్గా మీకు సర్టిఫికేట్ కూడా మీకు ఇస్తారన్నమాట. ఓకే, కంప్లీటెడ్ ఇంటర్న్షిప్ అని. అలాంటి కంట్రీస్ ఏమైనా ఉంటే ఇండియా వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీకు పిఆర్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ చూడండి, ఇప్పుడు 29 స్టేట్స్లో అన్ని స్టేట్స్ ఏమంటుందంటే మీరు ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలని చెప్తుంది కదా. కానీ ఈ ఆంధ్ర ఒకటే ఏంటంటే ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పిఆర్ ఇస్తా అంటున్నారు. ఓకేనా? డన్, గుడ్. కానీ సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఫిలిప్పీన్స్ నుంచి చదివాను అనుకోండి. ఓకే, సో నేను డైరెక్ట్గా పిఆర్కి అప్లై చేస్తున్నాను. పిఆర్ వచ్చేసింది అంటే ఇప్పుడు నేను చెప్తున్నా అంటే ఫిలిప్పీన్స్ అక్కడ మనకి 4.5 years. ఓకేనా? 80 MBBS మొత్తం 5 years అనుకోండి. 1 year మీకు అక్కడ బిఎస్ చేస్తారు కాబట్టి మొత్తం 4.5 years. దాంట్లో మనం ఏం చేస్తామంటే 3 years చేసేది అంటే మనం చదివేది 3 years కోర్స్. అక్కడ ఫైనల్ ఇయర్ ఏంటి? క్లర్క్షిప్, అంతే కదా. ఫైనల్ ఇయర్ అంటే మనకి క్లర్క్షిప్ చేస్తాం. మరి క్లర్క్షిప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంటర్న్షిప్ కదా. ఫిలిప్పీన్స్లో ఏమవుతుందంటే మనకి ఆ క్లర్క్షిప్ తర్వాతే కదా అక్కడ రూల్ ఏంటి, మనం అక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు కదా, అంతే కదా. మనం హాస్పిటల్ రొటేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మనమేని క్లర్క్స్, దాని తర్వాత ఇంటర్న్స్ ఉంటారు కదా అక్కడ. అలాగే ఏంటంటే మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంటర్న్షిప్ చేయాలి కదా. క్లర్క్షిప్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇంటర్న్షిప్. అర్థమైంది కదా. కాబట్టి ఏంటంటే మీరు ఒకవేళ పిఆర్ తీసుకునే ఏంటంటే ఇండియాలో మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మీరు వేరే స్టేట్కి వెళ్తే ఒకవేళ ఖచ్చితంగా మీకు ఏంటంటే ఇండియాలో ఇంటర్న్షిప్ చేశారని అడుగుతారు. ఇండియాలో ఇంటర్న్షిప్ చేసినట్టు సర్టిఫికేట్ అయితే కావాలి. ఓకేనా? సో మీరు ఎక్కడైనా వేరే స్టేట్లో సపోజ్ ఎగ్జాంపుల్ మీరు పీజీకి వెళ్ళినా లేకపోతే మీరు ఎక్కడైనా మెడికల్ ఆఫీసర్గా జాయిన్ అయినా సరే, మీరు ఇంకా ఏమైనా దానికి జాబ్కి అప్లై చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు ఇండియాలో ఇంటర్న్షిప్ చేసినట్టుగా సర్టిఫికేట్ మాత్రం అడుగుతారు. ఓకేనా? సో మామూలుగా ఏంటంటే అకార్డింగ్ టు ఎన్ఎంసి రూల్ ప్రకారం మాత్రం ఎవరైతే అబ్రాడ్లో ఇంటర్న్షిప్ చేశారో వాళ్ళకి మాత్రమే ఇది డైరెక్ట్గా పిఆర్ వస్తుంది అని చెప్పారు. ఓకేనా? బట్ మీరు ఇంటర్న్షిప్ చేయకుండానే ఇక్కడ అప్లై చేస్తే పిఆర్ ఆంధ్రలో వాడు ఎలా ఇస్తారో నాకు తెలియదు, కానీ ఇస్తున్నారు. బట్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో మీకు ఏమి ఇబ్బంది ఉండకూడదని. ఓకేనా? ఎందుకంటే మనం ఎన్నాళ్ళు చదివాము, 1 year ఇంటర్న్షిప్ చేయలేమా చెప్పండి. ఏంటంటే నేనేం మీకు యాంటీ కాదు చెప్తున్నా, అంటే ఏంటంటే మీ ఫ్యూచర్లో ఏమి రిస్క్ లేకుండా. అర్థమైంది కదా. మీరు ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్ళినా కానీ వేరే ఏదైనా జాబ్కి అప్లై చేయడానికి వెళ్ళినా కానీ ఇండియాలో ఇంటర్న్షిప్ చేసి అడుగుతారు. అవునండి మాకు ఇంటర్న్షిప్ లేదండి ఇదిగోని సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఏంటి ఇలా అవ్వదండి, ఖచ్చితంగా ఇండియాలో చేసినట్టుగా సర్టిఫికేట్ కావాలి అడిగితే ఏంటి పరిస్థితి?
అలా ఏంటంటే మా సీనియర్స్కి చాలా మందికి అలా అయినాయి. వాళ్ళు మళ్ళీ ఎత్తగట్ట మేనేజ్ చేసి పాలిటీషియన్కి చెప్పి డబ్బులు ఇచ్చి ఎలా గట్ట లైక్ మేనేజ్ చేశారంటాం. కానీ ఎందుకు అంత ఇబ్బంది అని అంటున్నాను. సో ఇండియాలో ఒకసారి మీకు ఏంటంటే ఇంటర్న్షిప్ చేస్తే మీకు చాలా అంటే చాలా మీకు నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. ఇండియాలో 1 year చేయండి ఇంటర్న్షిప్, మీకు చాలా అంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ హాస్పిటల్లో ఎలా ఎలా మొత్తం సిస్టమ్స్ మొత్తం ఎలా ఎలా ఉంటుందో సో మీకు మొత్తం ఒకసారి ఎంత చాలా చాలా అయితే బాగుంటుంది. మీరు ఇక్కడ గవర్నమెంట్లో చేయొచ్చు ఇంటర్న్షిప్. కాబట్టి 1 year మీరు ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలని, మీరు ఇంకా నాలెడ్జ్ పెంచుకోవాలని. ఇంకోటి ఏంటంటే లైఫ్లో ఏదైనా సరే మనకి ఏమీ రిస్క్ ఉండకూడదబ్బా. ఎందుకంటే మనం చాలా రిస్క్లో నుంచి మనం బయటికి వచ్చిన వాళ్ళం. కానీ ఏంటంటే మనం రిస్క్ ఉండకూడదు. ఇప్పుడు వేరే స్టేట్ కానీ ఇక్కడికి మనకి వెళ్ళినా కూడా ఏంటంటే ఇంటర్న్షిప్ చేసావని ఒక క్వశ్చన్ అడుగుతారు. చేయకపోతే మళ్ళీ ఆ సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది. కాబట్టి ఏంటంటే మనకేంటంటే ఆల్ వేస్ అనేది మొత్తం క్లియర్గా ఉండాలి. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే మీరు ఇండియా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయండి. ఒకవేళ కనుక మీ దగ్గర ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ లేకపోతే, మీరు లైక్ అబ్రాడ్ నుంచి మీరు చేయకపోతే ఇండియాలో మాత్రం చేయండి. ఓకేనా? సో అదనమాట. సో నేనేమి మీకు యాంటీ కాదు, ఈడేంట్రా బాబు వీడు ఇంటర్న్షిప్ చేశాడని మమ్మల్ని కూడా చేయమంటాడని వీడికి పెద్ద ఇది ఉందని నేను మీకు యాంటీ కాదు. జస్ట్ అంటే మీ ఫ్యూచర్ కోసం నేను చెప్తున్నాను. అర్థమైంది కదా? మీ ఫ్యూచర్ కోసం నేను చెప్తున్నాను. ఏమైనా సరే ఇలా ఉండకూడదు అనమాట. ఓకేనా? అన్నీ క్లియర్గా ఉంటే చాలు. ఎందుకంటే మనకి ఎన్ఎంసీ రూల్ చెప్పింది కదా, ఇండియాలో మాత్రం ఖచ్చితంగా 1 year ఇంటర్న్షిప్ చేయాలని. కానీ కొన్ని స్టేట్లు అయితే ఇచ్చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళేం చెప్పరు కదా మీకు అట్ యువర్ ఓన్ రిస్క్ అని. అర్థమైంది కదా? అదనమాట. సో కాబట్టి ఏంటంటే అదే అబ్బా నేను చెప్పేది. సో అట్ యువర్ ఓన్ రిస్క్ తీసుకోండి. నేను చెప్తున్నా అంటే ఇంటర్న్షిప్ చేయండి. మీకు బాగా కాన్ఫిడెన్స్ అయితే మీకు వస్తుంది. అప్పుడు మీరు ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ తీసుకుంటే, అప్పుడు పిఆర్ తీసుకుంటే మీకు ఒక మస్తు అసలు ఫుల్ కాన్ఫిడెన్స్ వెళ్తారు. కాబట్టి మీరు ఎక్కడైనా మీరు వర్క్ చేయొచ్చు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ అవుతా. కాబట్టి ఏంటంటే 1 year ఇంటర్న్షిప్ చేయండి, గవర్నమెంట్లో చేయండి, హ్యాపీగా లైఫ్ ఉంటుంది, ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా ఇండియా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఎలాంటి మీకు ఇబ్బంది ఉండదు ఎక్కడైనా సరే. లేకపోతే మళ్ళీ ఈ ఒక్క ఇండియాలో చేసినట్టు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ లేదే అని మీకు అలా బాధ లేకుండా 1 year ఇంటర్న్షిప్ చేయండి, కళ్ళు మూసుకొని అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఏమైనా ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.